ఇంట్లో ఆబ్దికం ఉంది. ఆబ్దికాన్ని పూర్తి చేసుకొని ఎవరైనా సాయంత్రము పెళ్లి వేడుకకు ఆహ్వానం పంపిస్తే ఆ పెళ్లికి వెళ్ళొచ్చంటారా? ఇది లోకంలో ఉన్నటువంటి సంప్రదాయాలకి ఆచారాలకి సంబంధించినటువంటి ప్రశ్న. లోకంలో శుచి అశుచి రెండు ఉంటాయి. మైల ఇలాంటివి అంటుంటాం కదా. మైలగా ఉన్నటువంటి వాడు శుభ కార్యక్రమానికి వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు ఆబ్దికము అని అంటే అబ్దంలో అంటే ప్రతి సంవత్సరము ఆ తండ్రి గారి పేరు మీదుగానో తల్లి గారి పేరు మీదుగానో జరిపించేటువంటి ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం. దానికి మన వాళ్ళు చక్కటి పేరు పెట్టారు, పుణ్యతిథి అన్నారు. పుణ్య కార్యక్రమం అనే పెట్టారు దీనికి కూడా మంచిగా. కానీ మధ్యాహ్నం జరుగుతుంది సాధారణంగా ఆబ్దికం కదా, 12 తర్వాత. ఆ ఆబ్దికం పెట్టుకున్నాడు. సాయంత్రం తనకి సంబంధించినటువంటి చాలా దగ్గరైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివాహ కార్యక్రమం వెళ్ళాలా వద్దా? సంప్రదాయం ఏం చెప్తుందంటే మన ధర్మశాస్త్రం, నువ్వు ఆబ్దికం జరిపించావు మంచిదే, శుచివయ్యావు. ఎందుకంటే ఆబ్దికంలో చిట్ట చివర వాడిని పరిశుద్ధుడిని చేస్తారు. ఎందుకంటే మొదట జరిగేటువంటి అగ్నిహోత్ర కార్యక్రమం ఒకటి, తర్వాత జరిపించేటువంటి అగ్నిహోత్ర కార్యక్రమం ఒకటి, ఇవన్నీ జరిపిస్తారు. చిట్ట చివర ఆ బ్రాహ్మణ ఆశీర్వచనాల చేత వాడిని పరిశుద్ధుడిని చేస్తారు. కానీ అని మళ్ళీ చెప్తాం ధర్మశాస్త్రం, నువ్వు పరిశుద్ధుడివి అయ్యావు, కానీ ఆ రోజు పితృతిథి, చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించి నువ్వు చేశావు. కాబట్టి ఆ రోజు వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరం. ఎంత దగ్గర వాళ్ళదైనా సరే శుభ కార్యక్రమానికి మాత్రం నువ్వు వెళ్లకుండా ఉండాలి. ఏంటండి వెళ్తే ఎందుకు వెళ్ళొద్దు అంటున్నావు అని అంటే, నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆబ్దికం? చనిపోయినటువంటి వాళ్ళకి తృప్తి కలిగించడానికి చేస్తున్నావు, అంతే కదా. శ్రద్ధతో పెట్టేది కదా దాని శ్రార్థం అంటున్నావు. ఈ శ్రద్ధ నువ్వు ఎవరి ఏడలో పెడుతున్నావు? ఆ రోజు మొత్తం కూడా ఆ చనిపోయిన తల్లిలో తండ్రో వాళ్ళ మీదే నీ మనస్సు ఉండాలి. ముందు రోజు రాత్రి ఏమీ తినొద్దు అంటోంది, తర్వాత రోజు ఉండమంటోంది, తర్వాత రోజు చాలా నిష్ఠగా చేయమంటోంది. అంతా వాళ్ళనే తెలుసుకోవాలి. ఆ రోజు రాత్రికి కూడా ఏమీ తినకూడదు. ఎట్లాంటిదంటే అందరూ తినగా మిగిలినటువంటి దాన్ని అక్కడ ఉండేటువంటి ఆ బ్రాహ్మణుడు చెప్తే ఆ అనుజ్ఞ చేత తినమంటుంది ఆబ్దికం రోజు కూడా. కేవలం వారి మీదే దృష్టితో మనం చెయ్యాలి. కాబట్టి ఆ రకంగా మనస్సంతా వాళ్ళ మీదే పెట్టు. అటువంటి మనస్సుతోటి శుభ కార్యక్రమాలకు నువ్వు వెళ్ళొద్దు అని పెద్దలు మనకి గీతోపదేశం చేశారు. కాబట్టి వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరం.